గా మాట్లాడాలి. సరే నువ్వు వెళ్ళు. ఆలోచించద్దమ్మా. నువ్వు ఏం కావాలన్నా అడిగే. ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను. మీ డాడీ ఎంపీ కాబోతున్నాడు. నీ కోరిక ఏమిటో చెప్పు. డాడీ, నేను సూర్యం అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. పిన్నికి కూడా చెప్పాను. అతనికి ఆస్తి లేదు, చాలా పేదవాడు. అలాగే, ఇప్పుడే వెళ్ళి అతన్ని తీసుకురా. థ్యాంక్ యూ డాడీ. డాడీ ఒప్పుకున్నారు. సార్, అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటే ఇంటికి తీసుకురమ్మంటారండి సార్? నేను పిలిస్తే తలుపు చాటు నుంచి సమాధానం చెప్పే నా కూతురు ఇవాళ ఎదురుగా నిలబడి ప్రేమించానని చెప్పిందంటే ఆ ధైర్యం తాంది కాదురా, వాడిది. వాడిని నేను చూడాలి. మీ లవ్ సక్సెస్ అయింది కదా, మమ్మల్ని ఎంజాయ్ చేయనివరా? మా పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాను. మొత్తానికి ఏ మూడ్ లో ఉన్నారో ఒప్పుకున్నారు. సూర్యాన్ని తీసుకురమ్మన్నారు. డాడీ ముందైనా కాస్త డీసెంట్ గా. డోంట్ వరీ మధు, నన్ను చూడగానే మీ నాన్న ఫేస్ ఎలా వెలిగిపోతుందో నాకు తెలుసుగా. మా డాడీ నువ్వు చూడలేదు కదా, అలా ఎలా చెప్తున్నావు? ఫేస్ వాల్యూ. నువ్వు ఇక్కడ ఇలాగే నాతో కబుర్లు చెప్తూ ఉండు. అక్కడ సత్తిగాడేమో మా డాడీ మనసు పూర్తిగా విరిచేస్తాడు. నువ్వు తొందరగా రా. డాడీ, ఓ సరే. 4 డబ్బులున్నదానం అనుకున్నాను గాని 4 అంతస్తులు ఉన్నదానం అనుకోలేదు. అయితే ఇప్పుడు నా ప్రేమను వద్దనుకుంటావా? నాకు నువ్వు కావాలి గాని నీ వెనకున్న ఐశ్వర్యం వద్దు. థ్యాంక్స్. నమస్కారం అండి. ఒక్కడు ఒకడే సూర్యం, చిక్కడు దొరకడు అతడే సూర్యం. ఎక్కడికెళితే అక్కడ సూర్యం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సూర్యం. పెద్దవారు, నన్ను చూసి మీరు లేచి నిలబడ్డం మర్యాద కాదు. కూర్చోండి. నా కూతురు కోరుకున్నవాడివి, ఈ ఇంటికే అల్లుడవుదాం అనుకున్న వాడివి కదా. ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా? ఏం చదువుకున్నావు? డాడీ, చెప్పు. ఎంపీసీ, సిఈసి. అంటే ఎంపీసీ అంటే మంచి పనులు చేయడం, సిఈసి అంటే చెడుని ఎదిరించి చిత్త కొట్టడం. ఓ, ఈ క్వాలిఫికేషన్స్ చూసేనా మా అమ్మాయి నిన్ను ప్రేమించింది? ఈ ప్రశ్నకు మీ అమ్మాయి సమాధానం చెప్తేనే బాగుంటుంది. అవును డాడీ, అతని ధైర్యం చూసి. ఆ ధైర్యంతోనే నువ్వు వీధిలో ఎవరిని పడితే వాళ్ళని కొడతావా? ఎవరిని పడితే వాడిని కొట్టనండోయ్. ఎవడు రాంగ్ రూట్ లో వస్తే వాడిని కొడతా. అది కూడా మధులత పర్మిషన్ ఇస్తేనే. అదేంటి? కళ్ళ ముందు ఏది జరిగినా వెంటనే మధుకు ఫోన్ చేస్తాను. అది మంచో చెడు తను డిసైడ్ చేస్తుంది కదు మధు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవడం కూడా చేతకాని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయమంటావు? స్టీరింగ్ ఆడవాళ్ళ చేతుల్లో ఉంటేనే మగాడు బండి సేఫ్ గా వెళ్తుంది అంకిల్. అంటే తను చెప్తే ఏ పనైనా చేస్తావా? చేస్తాను. ఏయ్, వీళ్ళు అంతేనయ్యా. నేనేం చెప్తే అది చేస్తా. సపోజ్ ఈ కుర్రాన్ని గేట్ దాటి నువ్వు మాకండ్రా అన్నాను అనుకో, ఏమవుతుంది? ఇంటి కూడు తిన్నవాడు నీతిగా కొడతాడు, జైలు కూడు తిన్నవాడిని కదా
నాటుగా కొడతాను. మళ్ళీ మీకు హాస్పిటల్ ఖర్చులు అవుతాయి, తర్వాత చెక్ మీద సంతకం పెట్టాలి. డాడీ ఆ తమాషకమ్మా, నువ్వే చెప్పావుగా అతని ధైర్యం చూసి ప్రేమించానని. ఆ ధైర్యాన్ని టెస్ట్ చేస్తున్నాను. కుర్రాడు నాకు నచ్చాడు. 24 hours లో మళ్ళీ కలుద్దాం. వెళ్ళు. అలాగే వుడ్ బి అంకిల్. థ్యాంక్స్ డాడీ. సతీ, వీడి నన్ను కొట్టింది. ఇన్నాళ్ళు వాడిని ప్రాణాలతో తెమ్మన్నాను. ఇప్పుడు నాకు వాడి డెడ్ బాడీ కావాలి. వెళ్ళండి, వెళ్ళి నాకండి. మీ నాన్నని మళ్ళీ కొట్టడం నాకు ఇష్టం లేదు. రా. ఏమే సూర్యం? వెనకని మీ బాయలు తరుముకొస్తున్నారు. ఇదిగో మందుని తీసుకెళ్ళి జాగ్రత్త. ఏ తేడా, అటు తీసుకెళ్ళు. మీరు నన్ను చూసి నేర్చుకో, ఎలా పరిగెత్తాలో. రండిరా, రండి రండి రండి. కరెక్ట్. ఇప్పుడు రండిరా. కత్తులు కత్తులమ్మా, కత్తులు బాబు, కత్తులు కత్తులు. తీసుకెళ్ళు. ఆడపిల్ల మీద కదా. నేను దూకు. అసలు ఆడపిల్లవు, చాలా జాగ్రత్త చూసుకోకమ్మా. నాలాంటి వాళ్ళ దగ్గర ఇవి ప్రాక్టీస్ చేయాలి. దూకు దూకు. దిగింది. అంకుల్ ఏంటి? ఇక్కడున్నాడు. ఒకనాడు మీకు బర్త్డే కేక్ ఇచ్చినందుకు మా ప్రాణాలు కాపాడారు. థ్యాంక్స్ అండి. పట్టుకుని లాగింది కాపాడడానికి కాదు, నిన్ను చంపడం.
ఏంటమ్మా మీరు చేస్తున్న పని? వదులు, నన్ను వదులు బాబు. ఇది నా చేతిలో చావాలి. అప్పుడే నా కొడుకు ఆత్మకి శాంతి. సారథి చనిపోయాడా? చనిపోలేదు. నిన్ను ప్రేమించిన పాపానికి మీ నాన్న పెట్రోల్ పోసి నా కొడుకుని చంపేశాడు. మా నాన్న ఇంత ఘోరం చేశాడని నిజంగా నాకు తెలీదు. నేను ప్రేమించటం లేదని ఎంత చెప్పినా వినకుండా మీ అబ్బాయి నా వెంట పడ్డాడు. ఇందులో నా తప్పేం లేదు. మీరు చేయబట్టి లాగిన వెంటనే మా అమ్మే లాగింది అనుకున్నాను. చంపాలనుకుంటే మా ఇద్దరిని చంపేసేయండి. క్షమించు బాబు. ఇంజనీర్ అవుతాడనుకున్న నా కొడుకు కళ్ళ ముందే కాలి బూడిదయ్యాడన్న బాధలో తొందరపడ్డాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ప్రేమించిన ఈ బాబుని మీ నాన్న చంపాలనుకుంటున్నాడు. మీరిద్దరూ ఒకటైతే నా కొడుకు బతికినంత ఆనందపడతాను. వెళ్ళండి బాబు, లోపలికి వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి. ఇంతమంది ఉన్నారు, అయినా వాడిని పట్టుకోలేకపోయారు. మధు, ఏంటి? మీ నాన్నను కొట్టింది నేనే అని తెలిసి బాధపడుతున్నావా? లేదు, తప్పు చేసిన మా నాన్నని కొట్టి నువ్వు మంచి పనులు చేయటం స్టార్ట్ చేశావు. ఇందులో నీ తప్పేం లేదు. హలో బాబాయ్, నేను సూర్య. మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేసింది కదా, ఆ సూర్యం మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోండి. ఎలారా? నిప్పు ముట్టుకున్నాక చెయ్యి కాలాలి కదా. సార్, మీ అమ్మాయి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసింది. సెటిల్ చేశాకే జైలుకి వెళ్ళాడు, ఊరికే వెళ్ళలేదుగా. మీ అమ్మాయి కోసం వాడు 6 నెలలు జీవితాన్ని పాడు చేసుకున్నాడు సార్. ఆ సెంటిమెంటే నా కూతుర్ని మెంటల్ చేసింది. వాడు నాకు చేసింది ఆ ఒక్క అన్యాయం కాదు, అందరూ చూస్తుండగా పబ్లిక్ లో నన్ను కొట్టాడు. 5 నిమిషాల్లో అసెంబ్లీకి వెళ్ళి ఎంపీ కావలసిన నా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశాడు. వాడిని వదిలిపెట్టను. సార్, చిన్నప్పటి నుంచి వాడి గురించి తెలిసిన వాడిగా చెప్తున్నాను. చెయ్యని నేరాన్ని భుజాన్ని వేసుకుని జైలుకి వెళ్ళాడు. ఈసారి నిజంగా నేరం చేసి జైలుకి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని చంపేస్తాడు.